నా పేరు కవిత సార్. ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి వచ్చి 13 సంవత్సరాల నుండి కరీంనగర్కి వచ్చి బ్రతుకుతున్నాం సార్. మా హస్బెండ్ చిన్నగా మణిరత్న బార్లో పాన్ షాప్ పెట్టి నడుపుతూ ఉంటారు సార్. ఒక వ్యక్తి ద్వారా ఈ జాబ్ ఇప్పిస్తానని నన్ను కలెక్టర్ ఆఫీస్కి తీసుకొచ్చింది సార్. అయితే కలెక్టర్ హ్యాండ్ ఓవర్లోనే 3 ఉన్నాయి పోస్టింగ్స్, నీకు ఒకటి ఇప్పిస్తాం, నేను సెలెక్ట్ చేసుకుంటామని చెప్పింది సార్. ఆ వ్యక్తి ఎవరంటే మచ్చర్ల రాజయ్య, తాటికల్ తనది, కేశవపట్నం మండలం సార్ తనది. అయితే నేను జిఎన్ఎం చేస్తూ ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఉండేదాన్ని సార్. నేను గవర్నమెంట్ ఇప్పిస్తానని నన్ను మోసం చేసిండు సార్. 5 మొత్తం పని అయితే 5 అన్నాడు సార్. సగం అయితే ఇప్పుడైతే 3 కట్టమన్నారు సార్. నేనైతే 3 కట్టడం జరిగింది సార్. 3 lakhs కట్టిన సార్. నేను అవి అక్కడ ఇక్కడ అడిగి నేను వడ్డీతో తీసుకొచ్చి కట్టడం జరిగింది సార్. ఇప్పుడు ఆ పని కాక నేను నా డబ్బులు అయితే నాకు ఇవ్వండి అని వెళ్ళి అడిగేసరికి తను నన్ను బూతులుగా తిడుతున్నారు సార్. సరే అట్లా ఇవ్వడని నేను కేశవపట్నం పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టడం జరిగింది సార్. ఇప్పటికైతే 4 రోజుల నుండి ఏం స్పందన రాకపోయేసరికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను ప్రజావాణి కలవడం జరిగింది సార్. కలెక్టర్ సార్ ఏమో సిపి దగ్గరికి రాయడం జరిగింది సార్. 3 lakhs అయితే నాకు ఇప్పించగలరని ప్రార్థన సార్. ఇది ఎన్ని రోజుల కింద జరిగిన విషయం? ఇది జరిగి 4 months అవుతుంది సార్. ఇప్పుడైతే 4 రన్ ఉంది సార్. ఇప్పుడు అడిగితే ఆయన ఏమంటున్నారు సార్? నేను ఇస్తా అని అంటుండు సార్, కానీ 3-4 months నుండి అట్లనే అంటుండు, వాయిదాలు వేస్తుండు సార్. ఒక పెద్ద మనుషులను కూడా తీసుకెళ్ళి అడగడం జరిగింది, ఆయన కూడా తను వినట్లేదు సార్. అందరు అన్నారు కదా ఆయన అట్లనే వాయిదా వేస్తాడు, కానీ నువ్వైతే పోలీస్ స్టేషన్ పిటిషన్ అయితే పెట్టమన్నారు. నేను పిటిషన్ అయితే పెట్టిన. ఈ 4 days నుండి అక్కడి నుండి కూడా ఏం స్పందన లేకపోయేసరికి నేను సిపి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా సార్. అంటే ఆయనకు ఏం అర్హత ఉందని చెప్పి మీరు ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే కెపాసిటీ ఆయనకు ఉందని మీరు ఎట్లా నమ్మారు సార్? తను కలెక్టర్ ఆఫీస్లోనే నేను వర్క్ చేస్తా అని చెప్పింది సార్. తను కూడా శ్రీనిధి ప్రెస్ అని చెప్పేసరికి నేను నమ్మిన సార్. అవి కూడా మొత్తం ఫేక్ సర్టిఫికెట్స్ చూపించింది సార్. అందుకే నేను చూసి నమ్మడం జరిగింది సార్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? సార్ నాకైతే న్యాయం చేయండి సార్. నా 3 lakhs అయితే నాకు రావాలి. మళ్ళీ ఇలాంటి మోసాలు తను ఎవరిని చేయకుండా మీరు చూసుకోవాలి సార్. ఆయన పేరేమన్నారు? మచ్చర్ల రాజయ్య, తాటికాలు, కేశవపట్నం మండలం. ఏం ఉద్యోగం చేస్తా అని చెప్పారు సార్? తను కలెక్టర్ ఆఫీస్లోనే చేస్తా అని చెప్పిండు సార్. ఏ వర్క్ అనేది నాకు తెలియదు. అడిగితే నీకు ఇవన్నీ ఎందుకు, మనం చూసుకుంటాం కదా అని సార్.